డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, ఒంగోల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఫర్ పీసీఓడి పేషెంట్స్. ఇప్పుడు చాలామంది నా దగ్గరికి బయట మేము మెడిసిన్స్ పెట్టించుకున్నాం మేడం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం, అంటే ఓవులేషన్ ఇండక్షన్ చేయించుకున్నాము ఎగ్ గ్రోత్కి, బట్ మాకు ఎగ్ గ్రోత్ అనేది రాలేదు, ఇంజెక్షన్స్ వేశారు అయినా కూడా ఎగ్ గ్రోత్ రాలేదు, సో మాకు లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటే నీటి బుడగలు పగలగొట్టించుకోమని కొందరు సజెస్ట్ చేశారు. అలానే మా ఫ్రెండ్స్ కూడా, మాకు తెలిసిన వాళ్ళందరూ ఇట్లా నీటి బుడగని పగలగొట్టించుకున్న తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది, సో మీరు కూడా అదేమన్నా మాకు సజెస్ట్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు. లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ రీచ్డ్ ఏ కార్నర్ స్టేజ్కి రీచ్ అయింది. సో ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్న మెథడ్స్ లైక్ మెడిసిన్స్ అయితే లైక్ ఓవులేషన్ ఇండ్యూసింగ్ ఏజెంట్స్ అంటాం, లైక్ ఓరల్ మెడికేషన్స్ అయినా కావచ్చు, లేదు గొండోట్రోపిన్స్ అంటే ఇంజెక్షన్స్ వల్ల ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద పీసీఓడికి ఓవులేషన్ అంటే లైక్ ఎగ్ గ్రోత్ రావడం జరుగుతుంది, ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది. ఇది ఎవరికి చేస్తారు అంటే మనం ఎంత హై డోసెస్ ఆఫ్ గొండోట్రోపిన్స్ పెట్టినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. దానికి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, అన్ని ప్రోటోకాల్స్ యూజ్ చేసినా కూడా ఆ పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. లేదు లీన్ పీసీఓడి పేషెంట్స్ అంటాం, అంటే వెరీ థిన్గా ఉంటారు, వాళ్ళకి ఏంటంటే హై డోసెస్ పెడితే వాళ్ళకి దే ఆర్ ఎట్ మోర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ కాంప్లికేషన్స్. సో అలాంటి వాళ్ళకి కొంతమంది చాలా ఫార్గా ఉంటారు, మేడం మేము అసలు ఎట్టి పరిస్థితిలో మీరు పీల్చినంత ఫ్రీక్వెంట్గా ఫాలిక్యులర్ మానిటరింగ్ రాలేము అన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది రొటీన్గా లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది ఎవరికి ఇప్పుడు ప్రాక్టీస్ చేయట్లేదు. థ్యాంక్ యూ.